శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ ఆగస్ట్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేషరాశి వారికి ఎన్నో విధాలుగా మంచి జరుగుతున్నటువంటి కాలం. లాభస్థానంలో రాహు బాగున్నారు, అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉపయోగాలు ఉన్నాయి అంటే రాశికి చాలా బాగుంటుందనే చెప్పాలి మేషరాశి వారికి. అయితే కోర్టు విషయాలు మటుకు దూరం పెట్టేయండి, అందులో ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది అని చెప్పడానికి రావట్లేదు. మీ జన్మజాతకం కూడా అనుకూలంగా ఉన్నట్లయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు బాగున్నట్టయితే అప్పుడు మీకు విజయం లభిస్తుంది తప్ప ఒక్క గోచారానికే విజయం లభిస్తుంది అని చెప్పడానికి రాదు. శని కుజుల యొక్క పరస్పర దృష్టి చాలా పదునైన దృష్టి. ఏ పనిని కూడా ముందరికి తీసుకువెళ్ళదు సరికదా. కొన్ని అర్ధాంతరంగా ఆగిపోవడాలు, కొన్ని అవాంతరాలు రావడాలు, ఏదో ఒక చిక్కు ముడులు పడ్డాలు మానసికమైన వేదనని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక తృతీయ స్థానంలో గురువుగారి సంచారం ఉండడం చేత ఇక్కడ గురు బలం అనేది లేకుండా పోయింది. శనిగారి బలం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వ్యయస్థానంలో ఉన్నారు, ఏలినాటి శనిలో ఉన్నారు. కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, రవి రాహు కేతువుల స్తోత్రాలు పారాయణ చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. జరిగే మంచి ఎలాగో జరిగిపోతుంది. ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి మంచి కానీ, మాతృవర్గ రీత్యా మీకు జరిగేటటువంటి మేలు, ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ కొన్ని పనులు వ్యతిరేకమైన ఫలితాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. కాబట్టి మౌనాన్ని వహించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహార స్తోత్రాలన్నీ చదువుకోండి. మరింత మానసికమైన ప్రశాంతతని అనుభవిస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ఎన్నో విధాలుగా మనశ్శాంతి ఏర్పడింది. ఇటు లాభస్థానంలో శనిగారు బాగున్నారు, ఇటు ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నాడు. అయితే మీకు అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి జరుగుతోంది, మాట విలువ పెరుగుతోంది, పరపతి పెరుగుతోంది, సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. ఒక మాట చెప్తేనే చాలా పనులు అయిపోయేటంతగా మీ పరపతి ఉపయోగపడుతుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కూడా మీకు కొన్ని అనుకూలమైన పవనాలు వీస్తాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ప్రశాంత జీవితం ఉంది. అయితే ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల కానీ అనేకమైన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఇది చాలా మానసిక శాంతిని పెంచుతుంది, సంతృప్తిని కూడా పెంచుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి సాక్షాత్తు గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలో ఉండడము, ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు ఉండడము, తృతీయ స్థానంలో రవి కేతువులు ఉండడము, దశమ స్థానంలో శనిగారు ఉండడము, ఇవన్నీ కూడా మంచి ఫలితాలకు దారితీస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలనే చెప్పచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవం అనుకూలంగా ఉంది, మన పనులన్నీ అవుతున్నాయే అనేటటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుని దైవం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. దైవ కార్యాలు చేస్తారు. సంతానం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయంగా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎన్నో విధాలుగా లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబం కూడా చాలా బాగుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, కోర్టు విషయాలలో మటుకు
పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురుబలం పెరిగి ఉన్నది. ఇంకా ఇంకా మీరు గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ, యోగా చేయడం కానీ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం కానీ చేసినందువల్ల మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్ర కుజులు బాగున్నారు. అయితే రాస్యాధిపతి చంద్రుడు అవుతూ కుజునితో కలిసి శనిగారి దృష్టిలో ఉండడం ఇది చాలా వరకు ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. మాతృవర్గరీత్యా వ్యతిరేకతలు లేకుండా చూడండి. మీ వ్యక్తిగతంగా కూడా ఎవరూ మీ మీద బురద జల్లకుండా, అపవాదులు వేయకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అపవాదులు వేశారు అన్నా, ఇక ఏదన్నా బురద జల్లారు అన్నా వాటిని నిరూపించుకోవడానికి కొంత సమయం కావాలి. మీరు ఆ సమయాన్ని చక్కగా తీసుకుంటారు. మళ్ళీ మీరు ఏమిటి అనేది నిరూపించుకుంటారు. అయితే ఈ లోపల మానసిక వేదన అనేది కొంత ఏర్పడుతుంది కాబట్టి యోగా చేయండి. యోగా చేయడం వల్ల మనసు దృఢంగా ఉంటుంది. ఏ పరిస్థితులకైనా కూడా మీరు ఎదురొడ్డి సమాధానం చెప్పి మళ్ళీ ప్రశాంత జీవితంలోకి వెళ్ళగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది. కృషి చెయ్యండి. ఐకమత్యం పెరిగే విధంగా కృషి చెయ్యండి. అలాగే దైవ కార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేది, ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని తెలియచెప్పాలి. ఎన్ని గ్రహాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా రాబోయే ఒక 45 రోజుల కాలంలో మీకు గురువు గారి యొక్క ఉచ్చరాశి సంచారం ఫలితాలు కలగబోతున్నాయి. మీ స్వస్థానము కర్కాటక రాశి అవుతూ గురువుగారి ఉచ్చస్థానంలోకి రాబోతూ అనేక రకాల బీజాలు వేస్తారు. ఇప్పుడు అంకురాలు పడతాయి. ఇప్పుడు ఉన్నత స్థితికి వెడతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇంత పరిస్థితులన్నీ ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినట్టుగా ఉంటాయి. ఏ పని కూడా ముందరికి వెళ్ళదు ఇప్పుడు. అయినా రాబోయే కాలం అంతా చక్కటి అభివృద్ధితో కూడి ఉంటుంది, పరువు ప్రతిష్టలతో కూడి ఉంటుంది, ఒక ఉన్నతితో కూడి ఉంటుంది. కాబట్టి ఆశాజనకంగా ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. అన్ని విధాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అధిక జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒక్క గురుబలం మాత్రమే ఉన్నది. శుక్రాచార్యుల వారు వ్యయంలో బాగున్నప్పటికీ ఒక్క గురుబలం అధికంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది కాబట్టి వచ్చే ధనము ఆగకుండా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అనుకూలమైనటువంటి ప్రజల యొక్క ఆదరణ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అయితే పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, రాశిలో ఉన్నటువంటి రవి కేతువులు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు పబ్లిక్ రిలేషన్లో మీకు అంత మంచి పేరు ప్రఖ్యాతులు తేనివ్వరు. ఇక్కడ గురువుగారు లాభస్థానంలో ఉండి మంచిగా పరువు ప్రతిష్టని పెంచే విధంగా ఉంటారు. అంటే ఇక్కడ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కుటుంబంలో కూడా ఐకమత్యత తగ్గే విధంగా ఉంది. ఐకమత్యతని పెంచుకోవాలి. మీ వ్యక్తిత్వం పెరిగే విధంగా కొన్ని అభిప్రాయాలని పైకి చెప్పకుండా చెప్పవలసిన వాటిని చాలా సున్నితంగా తెలియజేస్తూ ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అదే పనిగా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ శని సంచార దోషం కొంత వెన్నాడుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఒక్కసారి చేయించండి. గురుబలం ఉంది కాబట్టి సరిపోతుంది అని అనుకోవద్దు. మిగతా గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి శనిగారికి కూడా శాంతి చేయించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోండి. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. అలాగే జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, దుర్గా ఆరాధన చేయడము, గణేశ ఆరాధన చేయడము చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఇప్పుడిప్పుడే కొంచెం అనుకూలంగా ఉన్న కాలం
సంప్రాప్తమైంది అన్నట్టుగా తెలియజెప్పచ్చు. రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి చేత వీరికి అనుకూలమైన కాలం వస్తుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము అనుకూలమైనటువంటి అభివృద్ధిని సూచిస్తోంది. ధనము పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధనం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. పిత్రార్జితాల విషయంలో ఏది కాంట్రవర్సీ లేకుండా ఉన్న విషయాలైతే అనుకూలంగా వచ్చేస్తాయి. ఏదైనా కోర్టు కేసులు కానీ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్టయితే కొద్ది కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పితృవర్గరీత్యా ఎవరికైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నట్టయితే అవి తగ్గి మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశము, ఉద్యోగస్తులకి ఉన్నతి కలిగే అవకాశము, కాస్త సంతృప్తిగా ఉద్యోగ జీవితం ఉంటుంది అని చెప్పే గ్రహస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే మీ పై అధికారుల వద్ద మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకత లేకుండా చూసుకోండి. దీనికి మీ జాగ్రత్త అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చేత మానసికోల్లాసం పెరుగుతుంది. అలాగే ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోదాలలో చక్కగా పాల్గొంటారు. 10 మందిని ఆకర్షించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దల్ని సంప్రదించండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవధాన్యాలు కలిపి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్న ఆవుకు పెట్టండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే ప్రత్యేకంగా ఏమీ లేవు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి రవి కేతువుల సంచారము, 7 గ్రహాల అద్భుతమైన స్థితిలో ఉంటే ఇంకా చెప్పదగ్గ సూచనలు అని ఏమీ ఉండవు. ఒక్కటి మటుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనోవేదన కలిగించే అంశాలు వేటిని కూడా మీ ఆలోచనల్లోకి రానివ్వద్దు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని విషయాలలోనూ విజయం మీ సొంతం, అభివృద్ధి మీకు సొంతం. అలాగే ప్రతి పని అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురుబలం చాలా బాగున్నప్పుడు మిగతా గ్రహస్థితుల అనుకూలత కూడా చాలా బాగుంది. కాబట్టి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమము కూడా విజయవంతం అవుతుంది. మీకు అనేక రకాలుగా సంతృప్తి లభిస్తూ ఉంటుంది. అలాగే చక్కటి ప్రశంసలు లభిస్తాయి, కీర్తి ప్రతిష్టలు వనగూరుతున్నాయి, పరపతి లభిస్తోంది, ధనం వస్తోంది, పిత్రార్జితాలు వస్తున్నాయి. కోర్టు విషయాలైతే మటుకు దూరంగా ఉండాల్సిందే. అలాగే భూమికి సంబంధించి ఇతరత్ర స్థిర చరాస్తులకు సంబంధించి ఏదైనా లావాదేవీలు ఉన్నట్టయితే, కొనుగోలు అమ్మకాలు లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే వాటిని మటుకు వాయిదా వేసుకోండి. ఇది ఒకటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చెయ్యండి. అద్భుతమైన అభివృద్ధి, మనశ్శాంతి మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్ర కుజులు సంచరిస్తూ ఉన్నారు. ఇక మిగతా విషయాలలో నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మిగతా విషయాలలో కొంచెం అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది. పితృవర్గరీత్యా చక్కటి సహాయ సహకారాలు అందేటట్టుగా ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. కోర్టు కేసుల విషయం మటుకు వాయిదా వేయండి. ఇది ప్రతిరోజు చెప్పదగ్గ విషయమే. అలాగే మానసిక వేదన కొంచెం ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పని అవ్వకపోతే ఎక్కువగా మీరు బాధపడద్దు. ఇప్పుడు అవ్వదు, కొన్నాళ్ళు అయిన తర్వాత అవుతుంది అని చెప్పి మీ మనసుకు మీరు సర్ది చెప్పుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృమూర్తి గారి విషయంలో ఇది చాలా చాలా ప్రత్యేకంగా చెప్పదగ్గ విషయం. మాతృమూర్తి గారి విషయంలో
పూర్తిగా ఓర్పు వహించి ఉండండి. ఇక్కడ చంద్ర కుజుల యొక్క కలయిక జరుగుతోంది. వీరిద్దరి మీద శనిగారి దృష్టి పడుతోంది. చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు. అంటే మాతృమూర్తి గారి పట్ల మీరు పూర్తి ఓర్పు వహించి ఉండాలి అని చెప్పి మనకి అర్థమవుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకత పెంచుకోకండి, లేదా కలహానికి పరిస్థితులు దారి తీస్తున్నా కూడా కలహించవద్దు, దుఃఖించవద్దు, బాధపడద్దు, బాధ పెట్టద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇచ్చుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకోని విధంగా వచ్చే అదృష్టం ఏమిటి అంటే గురువుగారి సప్తమంలో ఉండడమే. తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము, సప్తమ స్థానంలో గురుగారి యొక్క సంచారము, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము. ఈ మూడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పదు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా మీకు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసేటట్టుగానే చేస్తోంది. అయితే ఇక్కడ గురువుగారి బలం కానీ రాహు బలం కానీ అత్యద్భుతంగా ఉన్న కారణం చేత స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధనము వస్తుంది, 10 మందిలో పరువు ప్రతిష్ట పెరుగుతుంది, మీ హోదా పెరుగుతుంది, ఉద్యోగ జీవితంలో సంతృప్తిగా ఉంటారు. అలాగే సంతాన రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. నిజానికి సంతానం కూడా చాలా బాగున్నారు. కానీ ఇక్కడ చంద్ర కుజుల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్థితి మీరు కొంచెం ఓర్పుగా ఉండేటట్టుగా చేస్తోంది. ఓర్పుగా ఉండాలి అని సూచిస్తోంది. కాబట్టి సంతాన విషయంలో కొంచెం ఓర్పుగా ఉండండి. కొత్తగా సంతానం కావాలి అనుకునేటటువంటి దంపతులకి ఇప్పుడు సంతానం కలిగేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా శుభవార్త వింటారు మీరు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. అలాగే సంకల్పం మంచిగా సిద్ధిస్తుంది. అనేక విధాల మీకు ఉన్నతి కనిపిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇష్టమైన దేవత, మీ ఇష్టదేవత ఎవరున్నారో ఆ దైవారాధన, ఇంటి ఇలవేల్పుకి దైవారాధన చెయ్యండి. మీకు ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. ఇక్కడ మీకు ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోబలం బాగా పెరుగుతుంది, చక్కటి సంకల్ప బలం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కోర్టు విషయాలలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ వారి యొక్క సహకారం మిమ్మల్ని చాలా సంతృప్తికి లోను చేస్తుంది. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. ఇవి మీకు తృప్తి కలిగించే అంశాలు అవుతూ ఉండగా ఇక వేరే అంశాలన్నీ కూడా కాస్త అసంతృప్తికే దారితీస్తూ ఉంటాయి. అయినప్పటికీ రాబోయే అతి త్వరమైన రోజుల్లో, ఒక 50 రోజులు 45 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క సప్తమ స్థాన సంచారము మిమ్మల్ని చాలా చాలా అదృష్టవంతుల్ని చేస్తుంది. ఇప్పుడు ఏ విషయాల్లో అయితే మీకు అసంతృప్తి ఉంటుందో, కుటుంబ విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, లేదా సంతాన రీత్యా కానీ, రుణభారాల విషయంలో కానీ, అపవాదులు ఎదుర్కొనే విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత లేని విషయంలో కానీ, స్థిర చరాస్తుల వృద్ధి లేని విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కానీ, ఏ రూపకంగా అయినా మీకు ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని సంతృప్తికి దారితీసే విధంగా, ధనము అధికంగా వచ్చే విధంగా, కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా, సంఘంలో మీ పరపతి, గౌరవము, పరువు, ప్రతిష్ట ఇవన్నీ పెరిగే విధంగా ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దానికి కావాల్సినటువంటి బీజాలన్నీ కూడా ఇప్పుడు పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, వీలైతే శివారాధన చేయండి. చక్కటి సంతృప్తికర జీవితంలోకి వెళతారు మీరు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, ఈ రెండూ కూడా చక్కటి బలాలను ఇస్తున్నాయి. అయితే గురువుగారి యొక్క శుభ దృష్టి
ఎప్పుడైనా కానీ చాలా చాలా మేలు చేస్తుంది. కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెడుతుంది. అంటే మీకు మంచి పేరు వస్తుంది. సంతానం బాగుంటారు. పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందుల్లోనూ ఇరుక్కోకుండా అన్నమాట. అలాంటి పరిస్థితుల నుంచి కాస్త బయటికొస్తారు. కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రశాంత జీవితం ఉంటుంది. రుణభారాలు కొంచెం తగ్గే విధంగా ఉంటాయి. కుటుంబంలో ఏదన్నా ఐకమత్యం తగ్గుతూ ఉన్నా మీరు చేసేటటువంటి కృషి వల్ల మళ్ళీ తిరిగి సంతృప్తికరమైన కుటుంబంతో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అందడం లేదు. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా ఆ కృషి అనేది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బంధువులు బాగుంటారు, మిత్రులు బాగుంటారు, సంతానం చాలా చాలా బాగుంటారు. సంతాన అభివృద్ధి జరుగుతుంది. సంతానం పూర్వకంగా పూర్తిగా సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉంటారు. అలాగే స్థిరచరాస్తుల వృద్ధికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఉంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాల మీద బాగా ధనం ఖర్చు పెడతారు. ఎన్నో విధాల మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, వివాహ శుభకార్యాలు ఏమైనా కుదరవలసి ఉంటే కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. పితృవంశ దోషాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడము, రవి రాహు పారాయణ చేసుకోవడము, దుర్గా పూజ చేసుకోవడము, శివారాధన చేసుకోవడము తప్పనిసరి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. కోర్టు కేసు విషయాలు ఏమైనా ఉన్నట్టయితే వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి చంద్రుని యొక్క బలము చాలా బాగుంది. అలాగే శుక్రాచార్యుల వారి బలము కూడా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కేతువుల యొక్క బలం బాగుంది. 4 గ్రహాల బలాలు ఎప్పుడైతే మీనరాశికి చక్కగా సంప్రాప్తం అవుతున్నాయో వీరికి మునుపటి కన్నా ఎక్కువ ఉత్సాహం వస్తుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. సంతానం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల మధ్య పూర్వము కన్నా ఏదైనా అభిప్రాయ భేదాలు, కలహాలు అలాంటివి ఉన్నట్లయితే ఇప్పుడు కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంది. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. అయితే దాన్ని తట్టుకోగలిగేటటువంటి గుండె ధైర్యం వీరికి ఉన్నది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. రుణభారం ఒక పక్క పెరుగుతూనే ఇంకొక పక్క తగ్గుతుంది. అంటే పెద్ద మొత్తంలో రుణము తీసుకోవడము, చిన్న చిన్న మొత్తాలని ఆ రుణమాఫీలు చేసుకోవడము, లేదా ఆ రుణాన్ని తీసివేయగలగడము, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇక జాగ్రత్తల అంశానికి వస్తే వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధాలు దగ్గరికి వస్తాయి. చాలా జాగ్రత్తగా సంబంధం ఎంచుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. పైకి అన్నీ బాగున్నట్టుగానే ఉంటాయి, కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది. గురుబలము లేదు. ముఖ్యంగా ఈ 2 కారణాల వల్ల మీరు నిశ్చయం చేసుకోబోతున్నటువంటి సంబంధము సరైనదేనా అనేది ఒక్కసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నారు. ఇక అర్ధాష్టమ గురువు యొక్క సంచారము వల్ల అయ్యే పనులు మందగించడము లేదా ఆగిపోవడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సహకారం తక్కువగా ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల రీత్యా కానీ, బంధువర్గ రీత్యా కానీ కొద్దిగా ఆదరణ అనేది తక్కువగా ఉందా అనేటట్టుగా ఉంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా చేయవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, స్థాన చలనాల రీత్యా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల్ని, గురువుల్ని సంప్రదించండి. వీలైనంత వరకు మీకు సద్గురువులు ఉన్నట్టయితే గురుసేవ చేసుకోండి. ఆశ్రమానికి సేవ చేయండి. అలాగే ఆలయ సేవ చేయండి. శివారాధన చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మీకు
సంతృప్తి కలుగుతుంది, అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.